ఈ ప్రదర్శన యొక్క ముఖ్య ఉద్దేశం సీక్వెన్షియల్ సీరియల్ యాడర్ యొక్క అవలోకనాన్ని అందించడం మరియు గుణాంకం సర్క్యూట్లు, వాటి ఆపరేషన్, అమలు మరియు అనువర్తనాలతో సహా అదనంగా 7 విభాగ డిస్ప్లేల యొక్క ప్రాథమికాలను మరియు ఈ సర్క్యూట్ల అవుట్పుట్లను దృశ్యమానం చేయడం. ముందుగా సీక్వెన్షియల్ సీరియల్ యాడర్ అనేది ఒక డిజిటల్ సర్క్యూట్. ఇది ఒకేసారి 2 బైనరీ సంఖ్యలను జోడించి ప్రస్తుత బిట్ మొత్తాన్ని గణించడానికి మునుపటి బిట్ నుండి క్యారీని ఉపయోగిస్తుంది. దీని ద్వారా మనము మొత్తాన్ని లెక్కించవచ్చు. సీరియల్ మల్టిప్లైయర్ అనేది 2 బైనరీ సంఖ్యలను గణించడం యొక్క అంకగణిత ఆపరేషన్ను చేసే కలయిక సర్క్యూట్. దీని ద్వారా ఏవైనా 2 సంఖ్యలను మనము గణించవచ్చు. ఇప్పుడు ఏదైనా ఒక సంఖ్యను మనము ఎల్ఈడి పైన చూపించాలంటే బీసీడీ నుండి 7 సెగ్మెంట్ డిస్ప్లేని ఉపయోగిస్తాము. ఇది ఒక డిజిటల్ సర్క్యూట్. ఇది బైనరీ కోడెడ్ డెసిమల్ డేటాను దశాంశ అంకెలను దృశ్యమానం సూచించడానికి సంబంధిత 7 విభాగాల ప్రదర్శన అవుట్పుట్గా మారుస్తుంది. ఇప్పుడు ఇక్కడ విభాగం యొక్క అంశాన్ని వివరించడం, సత్యపట్టికలు పరిశీలించడం మరియు కేమ్యాప్ ఉపయోగించి బూలియన్ లాజిక్ సరళీకరించడం, సర్క్యూట్ రేఖాచిత్రాలు మరియు బోర్డుపై అమలు చేయడం వంటివి మనం చేస్తాము. ఇప్పుడు PYNQZ2లో బీసీడీ నుండి 7 సెగ్మెంట్ డీకోడర్ ఇన్పుట్ల బటన్ల ద్వారా తీసుకుంటుంది. ప్రతి బటన్ 0 నుండి 9 వరకు బీసీడీ ఇన్పుట్ అంకెలతో అనుసంధానించబడి ఉంటుంది. ఒక బటన్ను క్లిక్ చేసినప్పుడు సంబంధిత బీసీడీ ఇన్పుట్ డీకోడర్ సర్క్యూట్లోకి లోడ్ అవుతుంది. సర్క్యూట్ అప్పుడు బీసీడీ ఇన్పుట్ను డీకోడ్ చేసి మరియు అవుట్పుట్కి పంపిస్తుంది. ఈ అవుట్పుట్ బోర్డుకు కనెక్ట్ చేసిన 7 విభాగ ఎల్ఈడి డిస్ప్లేపై చూపిస్తుంది. ఇప్పుడు నేను బీసీడీ నుంచి 7 సెగ్మెంట్ డీకోడర్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ బీసీడీ నుంచి 7 సెగ్మెంట్ డీకోడర్ ఏం చెప్తుంది అని అంటే ఎల్ఈడి పైన 0 నుంచి 10 అంకెల్ని ఎలా డిస్ప్లే చేయాలి అనేది చెప్తుంది. ఇది 0 0 0 0 అంటే 0, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, 6, 7, 8, 9. ఇప్పుడు 0 అనే నెంబరు ఎల్ఈడి పైన కనపడాలి అని అంటే A1, B1, C1, D1, E1, F1 1 అవుతాయి, G 0 అవుతుంది. అలాగే 2 అనే అంకి ఎల్ఈడి పైన డిస్ప్లే అవ్వాలి అని అంటే A1, B1, G1, E1, D1 అవుతుంది. అలాగే 3 అనే అంకి ఎల్ఈడి పైన డిస్ప్లే అవ్వాలి అని అంటే A1, B1, G1, C1, D1 అవుతుంది. ఇలాగే మిగతా అంకెలను కూడా మనం అలాగే రాసినట్టయితే ఇలా అవుతుంది. దీని తర్వాత మనం ఒక దాని అవుట్పుట్ చెప్పాలి అని అంటే దానికి కేమ్యాప్ ద్వారా మనం చెప్పగలము. కేమ్యాప్ రాయాలి అని అంటే ఫస్ట్ 0 0 0 1 1 1 1 0 ఈ నెంబర్స్ ప్రతి ఒక 2 బిట్స్కి ఒక బిట్ తేడా ఉండాలి. ప్రతి 2 నెంబర్స్కి ఒక బిట్ తేడా ఉండాలి. ఇప్పుడు ఏ అనేది 1 A0 B0 C0 D0 అయినప్పుడు అవుతుంది. అలాగే ఏ అనేది 1 A0 B0 C1 D1 అలా అవుతుంది. అలాగే మిగతా అన్నిటికీ ఇలాగే రాసుకుంటూ పోతే దాని తర్వాత కేమ్యాప్లో మనం గ్రూప్స్ చేయాలి. ఈ గ్రూప్స్ ఎవరెవరికి 1 అనే గ్రూప్స్ అన్నిటినీ చేయాలి. 1 1 X ఒక గ్రూపు, అలాగే ఇది ఒక గ్రూపు, ఇది ఒక గ్రూపు, E1 EX ఒక గ్రూప్ అవుతుంది. ఇవి 4 గ్రూప్స్. ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్కటి వస్తుంది. ఇవన్నిటిని యాడ్ చేస్తే మనకి వచ్చేదే ఏ యొక్క అవుట్పుట్. ఏ యొక్క అవుట్పుట్ ఇప్పుడు B బార్ D బార్ ప్లస్ C ప్లస్ BD ప్లస్ A అవుతుంది. ఇలాగే మనం ప్రతి ఒక్క అవుట్పుట్ కావాలి అంటే 7 కేమ్యాప్లు గీయాలి. ఇప్పుడు 7 కేమ్యాప్లు డిస్ప్లే చేసినట్టయితే ఇలా ప్రతి ఒక్క అవుట్పుట్ మనకి వస్తుంది. ఏ అవుట్పుట్, బి అవుట్పుట్, సి అవుట్పుట్, డి అవుట్పుట్, EFG. ఇలా ఎల్ఈడి పైన మనం ఏ డెసిమల్ నెంబర్నైనా కానీ చూపించగలం. ఇప్పుడు మనం బీసీడీ నుంచి 7 సెగ్మెంట్ డిస్ప్లేని వెరిలాగ్ కోడ్లో ఎలా రాయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక మాడ్యూల్ క్రియేట్ చేసుకుని దాంట్లో ఇన్పుట్ బీసీడీ నెంబర్ని తీసుకొని తర్వాత 8 బిట్ల అవుట్పుట్ని 7 సెగ్మెంట్గా పేరు ఇచ్చుకుంటాము. తర్వాత ఆల్వేస్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని ఎప్పుడైతే ఇన్పుట్ చేంజ్ అవుతుందో అప్పుడు ప్రతిసారి అవుట్పుట్ కూడా చేంజ్ అవుతుంది.
మన దగ్గర 0, 1 నుంచి 9 వరకు 10 ఇన్పుట్స్ ఉంటాయి. మొదటిసారి ఏదో ఒక నంబరు 0 తీసుకుందాం. 0 వచ్చినప్పుడు 0కి A, B, C, D, E మరియు F 1 అవుతాయి. G అనేది వెలగదు. అందుకు ఇక్కడ మనం రాసుకుంటాము దానికి సంబంధించి. అలాగే 1, 2, 3, 4, 5 అన్నిటికి కూడా వాటికి సంబంధించిన కోడ్స్కి 1లు 0లు ఇచ్చుకొని తర్వాత డిఫాల్ట్గా ఎప్పుడు ఇన్పుట్ లేనప్పుడు ఎల్ఈడిలో ఏమీ వెలగకుండా చూపించడానికి ఈ స్టేట్మెంట్ని యూజ్ చేసుకుంటాము. తర్వాత కేస్ స్టేట్మెంట్ని ఎండ్ చేసేసి మాడ్యూల్ని కూడా ఎండ్ చేసేస్తాము. XDC ఫైల్లో మనము బటన్స్ని యూజ్ చేసుకొని 4 బిట్ల BCD నెంబర్ని తీసుకుంటాము. అలాగే PMOD-Aను యూజ్ చేసుకొని అవుట్పుట్ వోల్టేజ్ని ఇచ్చి బ్రెడ్బోర్డ్కి కనెక్ట్ చేసుకొని 7 సెగ్మెంట్ ఎల్ఈడిపై అవుట్పుట్ని చూపిస్తాము. దానికి సంబంధించి ఇది కోడ్. ఫస్ట్ మన బోర్డ్ వ్యూ ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి మన BCD డిస్ప్లేలో 8 కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ప్రోగ్రామ్ డివైస్ని మన బోర్డ్తో కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ అయిపోయిన తర్వాత మన బోర్డ్ ఇక్కడ మన BCD ఇక్కడ LED డిస్ప్లే చేంజ్ అయింది, అది 0. ఇప్పుడు మనం ఇవి మన ఇన్పుట్స్. ఇక్కడ మనం ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. ఇప్పుడు మనం 1 ఇద్దాం. 1, ఇది 3, ఇది 2, ఇది 4, ఇది 5, 6, 7, 8, 9. ఇది 0 నుంచి 9 వరకు వచ్చింది మనకి. ఇప్పుడు మనం ఒకవేళ 10 ఇవ్వడానికి ప్రయత్నిస్తే మనం అది ఇవ్వలేము, ఎందుకంటే 10 అనేది ఇందులో డిస్ప్లే అవ్వడం కష్టం. PYNQZ2పై అమలు చేయబడిన సీక్వెన్షియల్ సీరియల్ యాడర్ ఇన్పుట్లు యాడర్ సర్క్యూట్కి ఒక్కో బిట్ చొప్పున సీరియల్గా అందించబడతాయి. మొదటి ఇన్పుట్ అందించబడి కొంత సమయం పాటు ఉంచినప్పుడు అది సర్క్యూట్లోకి లోడ్ చేయబడుతుంది. అదేవిధంగా రెండవ ఇన్పుట్ అందించబడి కొంత సమయం పాటు ఉంచబడుతుంది. తర్వాత అది కూడా సర్క్యూట్లోకి లోడ్ చేయబడుతుంది. అవుట్పుట్ యాడర్ సర్క్యూట్ ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది మరియు అవుట్పుట్ రిజిస్టర్ నుండి చదవబడుతుంది. దీన్ని మనము LED డిస్ప్లేలపై చూడవచ్చు. ఇక్కడ సీరియల్ యాడర్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం మనము. మొదటగా లోడ్ బటన్ యూజ్ చేసుకొని A మరియు Bని ఇన్పుట్గా తీసుకుంటాము. అవి ఇక్కడ షిఫ్ట్ రిజిస్టర్లో స్టోర్ అయిపోతాయి. తర్వాత యాడర్ యూనిట్ స్టార్ట్ అయిపోతుంది. మొదటి క్లాక్ దగ్గర క్యారీ ఇన్ అనేది 0 ఉంటుంది. ఫస్ట్ స్టెప్లో ఫస్ట్ క్లాక్ వచ్చినప్పుడు A0, B0 అనేవి ఇక్కడికి ఫుల్ యాడర్లో ఇన్పుట్స్గా వెళ్ళి సిఇన్ క్యారీ యూజ్ చేసుకొని సమ్ అనేది వస్తుంది. ఎస్ అనేది సమ్గా వచ్చేస్తుంది ఇక్కడికి మళ్ళీ రిజిస్టర్ A దగ్గరికి. తర్వాత సిఅవుట్ అనేది మళ్ళీ సిఇన్గా నెక్స్ట్ స్టెప్కి సిఇన్గా రావడానికి వచ్చేస్తుంది. తర్వాత ఫస్ట్ క్లాక్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ క్లాక్ వచ్చేసరికి S0 అనేది ఇక్కడికి షిఫ్ట్ అయిపోతుంది. A3 అనేది A2 ప్లేస్లోకి, A2 అనేది A1 ప్లేస్లోకి, మళ్ళీ A1 అనేది A0 ప్లేస్లోకి వెళ్ళిపోతుంది. సిమిలర్గా ఇక్కడ కూడా B0 బయటికి వెళ్ళిపోయి B1 అనేది B0 ప్లేస్లోకి, B2 B1 ప్లేస్లోకి, B3 B2 ప్లేస్లోకి, మళ్ళీ B0 అనేది B3 ప్లేస్లోకి వచ్చేస్తుంది ఇక్కడ నుంచి ఇలాగా. తర్వాత సెకండ్ క్లాక్ వచ్చేసరికి ఇక్కడ ఈ A0 B0కి సమ్ చేసిన తర్వాత వచ్చిన సమ్ ఇక్కడ స్టోర్ అయ్యి సిఇన్ని యూజ్ చేసుకొని B1 A1 మళ్ళీ సమ్ అవుతుంది. ఇలా 4 క్లాక్స్ వరకు A0 B0 ఫస్ట్ క్లాక్కి, A1 B1 సెకండ్ క్లాక్కి, A2 B2 థర్డ్ క్లాక్కి, A3 B3 ఫోర్త్ క్లాక్కి సమ్ అయికుంటూ వచ్చేస్తాయి. లాస్ట్ ఫైనల్ 4th క్లాక్ దగ్గర ఇక్కడ సమ్ అనేది S3 S2 S1 S0గా స్టోర్ అయిపోతుంది షిఫ్ట్ రిజిస్టర్ Aలో. తర్వాత ఈ వచ్చిన అవుట్పుట్ని మనము FPGA బోర్డ్ యూజ్ చేసుకొని దాంట్లో LEDస్ని యూజ్ చేసుకొని అవుట్పుట్ని చూపించేస్తాము. ఇది ఫుల్ యాడర్ యూనిట్. అలాగే సీరియల్ యాడర్ కోడ్ వెరిలాగ్లో ఎలా ఉంటుందో చూసుకుందాము. ఇక్కడ ఒక ఫుల్ యాడర్ అనేది మాడ్యూల్ క్రియేట్ చేసుకుని దాంట్లో ఫుల్ యాడర్
ఎలా పనిచేస్తుందో దానికి ఇన్పుట్లో అవుట్పుట్లో ఇచ్చుకుంటాము. ఏ, బి, క్యారీ ఇన్, అలాగే అవుట్పుట్లో సమ్ మరియు క్యారీ అవుట్గా. తర్వాత లాజిక్ని డిఫైన్ చేసి ఎస్ని అండ్ సిఅవుట్ని అసైన్ చేసేస్తాము. తర్వాత మనము సీరియల్ యాడర్ క్రియేట్ చేసుకోవాలంటే దాంట్లో ఒక 2 లోడ్ ఇన్పుట్లు, ఒక ఇన్పుట్ మరియు రీసెట్ స్టార్ట్ బటన్స్ కావాలి. అలాగే సీరియల్ ఆర్డర్ రన్ చేయడానికి క్లాక్ కూడా కావాలి. కాబట్టి మనం ఇక్కడ క్లాక్ ఇన్పుట్, క్లాక్ అవుట్పుట్, ఏ, బి అండ్ లోడ్లను కూడా తీసుకుంటాము. వాటికి సంబంధించి ఇక్కడ కోడ్లో రిజిస్టర్లో స్టోర్ చేసుకోవడానికి ఏని, బిని అవుట్పుట్ 4 బిట్ నెంబర్ ఏ, బిగా రాసుకుంటాము. తర్వాత క్లాక్కి ఇన్పుట్ అవుట్పుట్ ఇచ్చుకుంటాము. తర్వాత దీనికి ఫుల్ యాడర్లో పంపించడానికి మనం ఫుల్ యాడర్ మోడల్ని ఇక్కడ కాల్ చేస్తాము. అలాగే ఎప్పుడైతే పాజిటివ్ క్లాక్ ట్రిగర్ అవుతుందో అప్పుడు స్టార్ట్ బటన్ని ఆన్ చేసి ఉంచుకోవాలి. స్టార్ట్ బటన్ ఆన్ చేసిన తర్వాత మనం సీరియల్ యాడర్ సర్క్యూట్ అనేది రన్ అవుతుంది. ఇలాగే మనం నాన్ బ్లాకింగ్ స్టేట్మెంట్స్ని యూజ్ చేసుకొని ఏని మరియు బిని లోడ్ చేసుకొని తర్వాత మన యాడింగ్ని ముందుకు సాగిస్తాము. అలాగే ఎప్పుడైతే లోడ్ ఏ అండ్ లోడ్ బిని లోడ్ చేయాలనుకున్నప్పుడు వాటిని యాడ్ ఆన్ బోర్డ్ పైన యాడ్ చేసుకొని ఇన్పుట్ ఇచ్చేస్తాము. అలాగే ఎప్పుడైతే రీసెట్ బటన్ ఆన్ చేస్తామో అప్పుడు మనకి ఇక్కడ ఏని, బిని 0 చేసేస్తాము. అలాంటప్పుడు సమ్ అన్నీ కూడా 0 అయిపోతుంది, బోర్డు మొత్తం రీసెట్ అయిపోతుంది. తర్వాత ఎండ్ మాడ్యూల్తో మనం వెరిలాగ్ కోడ్ని క్లోజ్ చేసేస్తాము. సిమిలర్లీ అలాగే ఇప్పుడు మనం XDC ఫైల్లో చూసుకుంటే 5NQ బోర్డ్కి క్లాక్ ఇన్పుట్గా ఇచ్చేసుకుంటాము. తర్వాత స్టార్ట్ స్విచెస్ని యూజ్ చేసుకొని స్టార్ట్ని అండ్ రీస్టార్ట్ని ఇన్పుట్గా తీసుకుంటాము. అలాగే RGB LEDస్ని యూజ్ చేసుకొని మనము క్లాక్ని చూపించుకుంటాము PYNQ బోర్డు పైన. సేమ్ ఇలాగనే గ్రీన్ LEDస్ని యూజ్ చేసుకొని ఏని రిజిస్టర్ చేసుకున్నప్పుడు దాన్ని అవుట్పుట్గా చూపిస్తాము, ఏ నెంబర్ని మనం రిజిస్టర్ చేసుకున్నాము. సిమిలర్లీ అలాగే బటన్స్ని యూజ్ చేసుకొని మనము ఇన్పుట్ని తీసుకుంటాము లోడ్ ఆన్ చేసినప్పుడు. అలాగే మనం యాడ్ ఆన్ XDC ఫైల్లో బిని మనం ఇన్పుట్గా తీసుకుంటాము. దానికి సంబంధించిన కోడ్ ఇది. తర్వాత 2 స్విచెస్ని యూజ్ చేసుకొని ఏ లోడ్ చేయడానికి, బి లోడ్ చేయడానికి యూజ్ చేసుకుంటాము. ఇప్పుడు మనం సీరియల్ ఆర్డర్కి ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ మనం ప్రోగ్రామ్ డివైస్ని బోర్డ్కి కనెక్ట్ చేసుకుందాం. ఇక్కడ మనం రీసెట్ చేద్దాం. రీసెట్ ఎందుకంటే రీసెట్ చేసినప్పుడు ప్రీవియస్గా ఉన్న ఏదైనా డేటా ఎరేజ్ అయిపోతుంది. ఫస్ట్ ఇది ఇన్పుట్ ఏలో మనం ఒక నెంబర్ని స్టోర్ చేసుకుందాం. 5ని స్టోర్ చేసేసాం. తర్వాత ఇది ఇన్పుట్ బిలో మనం ఇంకో నెంబర్ని స్టోర్ చేసుకుందాం. 6ని స్టోర్ చేసుకున్నాం. స్టోర్ చేసేసాం. ఇప్పుడు 6 + 5 మనకి 11 రావాలి రిజల్ట్. ఇప్పుడు ఇది స్టార్ట్ బటన్. స్టార్ట్ చేసి మనం 4 క్లాక్స్ వరకు ఆగి స్టాప్ చేద్దాం. అప్పుడు మనకి సమ్ 11 వచ్చేస్తుంది. 1 2 3 4 మనకి ఇక్కడ 11 అనేది వచ్చేసింది. ఇప్పుడు మనం రెండో ఎగ్జాంపుల్ చూద్దాం. ముందు మనం రీసెట్ చేసుకుందాం. రీసెట్ ప్రీవియస్ ఉన్న డేటా ఎరేజ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇన్పుట్ ఏలో ఒక నెంబర్ని లోడ్ చేద్దాం. 3 లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఇన్పుట్ బిలో మనము 6ని లోడ్ చేసుకుందాం. లోడ్ అయిపోయింది. 6 + 3 మనకి 9 రావాలి ఇప్పుడు రిజల్ట్. స్టార్ట్ చేసి 4 క్లాక్స్ వరకు ఆగుదాం. 1 2 3 4 ఇప్పుడు 9 మనకి వచ్చేసింది. PYNQ Z2పై అమలు చేయబడిన ఒక సీరియల్ గుణకం ఇన్పుట్లు మల్టీప్లైయర్ సర్క్యూట్లకు ఒక సమయంలో 1 బిట్ చొప్పున సీరియల్గా అందిస్తుంది. మొదటి ఇన్పుట్ అందించిన తర్వాత కొంత సమయం పాటు ఉంచినప్పుడు అది సర్క్యూట్లోకి లోడ్ చేస్తుంది. అదేవిధంగా రెండవ ఇన్పుట్ అందించిన కొంత సమయానికి అది చదవబడుతుంది. ఇది గతంలో లోడ్ చేసిన ఇన్పుట్తో గణించబడుతుంది మరియు ఉత్పత్తి అవుట్పుట్పై వద్ద ఉత్పత్తి అవుతుంది. కాబట్టి మొదటి ఇన్పుట్ 1 మరియు రెండవ ఇన్పుట్ 2 అయితే అవుట్పుట్ 2 అవుతుంది. 2 4 బిట్ల సంఖ్యలు గుణించబడి 8 బిట్ సంఖ్యగా అవుట్పుట్ LEDపై చూపిస్తుంది.
ఇప్పుడు మనం సీరియల్ మల్టిప్లయర్ని చూద్దాం. ఫస్ట్ మనం లోడ్ ఏ ఆన్ చేసినప్పుడు ఒక 4 బిట్ నెంబర్ని బైనరీ ఫామ్లో రిజిస్టర్ ఏలో స్టోర్ చేసుకుంటాం. సేమ్ ఇంకో నెంబర్ని రిజిస్టర్ బిలో స్టోర్ చేసుకుంటాం. స్టోర్ చేసుకున్న తర్వాత స్టార్ట్ బటన్ యూస్ చేసి స్టార్ట్ చేసి మల్టిప్లయర్ని స్టార్ట్ చేసేస్తాం. మల్టిప్లయర్లో ఇక్కడ ఒక నెంబర్ ఇంకో నెంబర్ని రెండింటిని మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ B0 A0 B0 A1ని మల్టిప్లై చేస్తే B0 A1 B0 A2ని మల్టిప్లై చేస్తే ఇలా B0 అండ్ A3ని మల్టిప్లై చేస్తే B0 A3 వస్తుంది. సేమ్ మనం B1 B2 B3తో చేస్తాం. చేసినప్పుడు మొత్తం మల్టిప్లై అయిన తర్వాత ఇక్కడ 8 బిట్ ఫామ్లో మనకు ఒక అవుట్పుట్ నెంబర్ వస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ క్లాక్ ఇక్కడ మనం 4 క్లాక్స్ యూజ్ చేస్తాం. ఫస్ట్ క్లాక్లో S0 అనేది ఇక్కడికి వచ్చేస్తుంది, B3 ప్లేస్లో వచ్చేస్తుంది, B2 ప్లేస్లో B3 వచ్చేస్తుంది, B1 ప్లేస్లో B2 వచ్చేస్తుంది అండ్ B0 ప్లేస్లో B1 వచ్చేస్తుంది. ఇలా 4 క్లాక్స్లో 4 టైమ్స్ ఇది రైట్ సైడ్ షిఫ్ట్ అవుతూ వస్తుంది. షిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ ఈ అవుట్పుట్ ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇక్కడ 4 బిట్ ఇక్కడ 4 బిట్ మొత్తం కలిపి 8 బిట్ నెంబర్ అవుతుంది. ఈ 8 బిట్లో మనకి కావాల్సిన అవుట్పుట్ అనేది FPGA బోర్డ్లో LED ఫామ్స్లో మనకి ఫైనల్ అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. అలాగే సీరియల్ మల్టిప్లయర్ కోడ్ని వేరేలాగా చూసుకుంటే ఒక ఫుల్ యాడర్ని మనం డిజైన్ చేసుకుంటాం సీరియల్ యాడర్లో చేసుకున్నట్టే. అలాగే ఒక 4 బిట్ యాడర్ని యూజ్ చేసుకొని 4 సార్లు ఫుల్ యాడర్ని కాల్ చేసుకుంటాము. ఇన్పుట్ AB, అవుట్పుట్లో SC అవుట్ ఇచ్చుకొని తర్వాత అలాగే ఇప్పుడు క్లాక్ని కూడా మనం డిజైన్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి క్లాక్కి మల్టిప్లికేషన్ అవుతుంది కాబట్టి ఇక్కడ క్లాక్ డివైడర్లో ఇన్పుట్ క్లాక్ని తీసుకుంటాం, దాన్ని 1 సెకండ్కి రిజాల్వ్ చేసుకుంటాము. అలాగే తర్వాత మెయిన్గా మల్టిప్లయర్ సర్క్యూట్ రన్ అవ్వడానికి ఈ కోడ్ యూజ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో మనము ఇన్పుట్లను లోడ్ ఏ లోడ్ బి నుంచి తీసుకుంటాము. అలాగే స్టార్ట్ రీసెట్ బటన్స్ని యూజ్ చేసుకొని మనం మల్టిప్లయర్ని స్టార్ట్ చేయడం మరియు రీసెట్ చేయడం చేసుకుంటాము. ఎప్పుడైతే పాజిటివ్ క్లాక్ వస్తుందో మనం ఆల్వేస్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని పాజిటివ్ క్లాక్ ట్రిగర్ అయినప్పుడు స్టార్ట్ చేస్తాం. మల్టిప్లయర్ని స్టార్ట్ చేసుకొని A-Bలను మల్టిప్లై చేస్తాము. ఇవి నాన్ బ్లాకింగ్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని చేస్తాము, ఎందుకంటే సర్క్యూట్ మొత్తం ఒకటేసారి రన్ అవుతుంది హార్డ్వేర్లో. అలాగే ఎప్పుడైతే లోడ్ ఏ లోడ్ బిలను యూజ్ చేసుకొని మనం ఇన్పుట్లో ఇచ్చుకోవడానికి ఇక్కడ 1ని డిఫైన్ చేసుకుంటున్నాము. అలాగే రీసెట్ అయితే ఎప్పుడైతే 1 అవుతుందో అప్పుడు A-B సమ్ అనేవి అన్నీ కూడా 0 అయిపోతాయి. ఇది మల్టిప్లయర్ కోడ్. ఇప్పుడు PyNQ XTC ఫైల్లో చూసుకుంటే కన్స్టెంట్ ఫైల్లో మనం క్లాక్ని గెట్ పోర్ట్స్ ద్వారా తీసుకుంటాము. అలాగే స్టార్ట్ రీసెట్ బటన్స్ని స్విచెస్ యూస్ చేసుకొని తీసుకుంటాము. అండ్ RGB LEDస్ని యూస్ చేసుకొని 8 బిట్స్లో లాస్ట్ 2 బిట్స్ అంటే MSBs RBG LEDస్లో చూపిస్తాము. మిగిలిన 6 బిట్లు మనము యాడ్ ఆన్ బోర్డ్ పైన చూపిస్తాము. అలాగే ఇక్కడ 4 LEDస్ని యూస్ చేసుకొని గ్రీన్ LEDస్ని యూస్ చేసుకొని ఇన్పుట్ తీసుకుంటాము. ఇన్పుట్ని అవుట్పుట్లో చూపిస్తాము. అలాగే బటన్స్ని యూస్ చేసుకొని ఇన్పుట్ ఇచ్చేసుకుంటాము. ఇది PyNQ ఫైల్. అలాగే యాడ్ ఆన్ XDC ఫైల్ తీసుకుంటే దాంట్లో 8 బిట్స్లో మొదటి 6 బిట్స్ LSB నుంచి 6th బిట్ వరకు మనము గ్రీన్ LEDస్ పైన చూపిస్తాము యాడ్ ఆన్ బోర్డ్పై. తర్వాత 2 స్విచెస్ని లోడ్ ఏ చేయడానికి లోడ్ బి చేయడానికి యూస్ చేస్తాము. ఇది మల్టిప్లయర్కి ఎగ్జాంపుల్. ఫస్ట్ మనం ప్రోగ్రామ్ డివైస్ని మన బోర్డ్తో కనెక్ట్ చేద్దాం. కనెక్ట్ అయిపోయింది. ఇది మన బోర్డ్. ఇక్కడ మనం ఫస్ట్ రీసెట్ చేస్తాం. ఇది రీసెట్ బటన్. రీసెట్ ఎందుకంటే ప్రీవియస్గా ఏదైనా డేటా స్టోర్ అయి ఉంటే అది ఎరేజ్ అయిపోతుంది. తర్వాత మనం మల్టిప్లయర్ కదా, ఇది ఇన్పుట్ ఏ. ఇందులో మనం ఒక డేటాని ఒక నెంబర్ని స్టోర్ చేస్తాం. ఇందులో మనం మూడింటిని స్టోర్ చేసేసాం. ఇది ఇన్పుట్ బి. ఇందులో మనం ఇంకో నెంబర్ని స్టోర్ చేద్దాం. 6ని స్టోర్ చేద్దాం. ఇక్కడ స్టోర్ చేసేద్దాం. 6 × 3 18. మనకి ఇప్పుడు ఇది స్టార్ట్ బటన్. స్టార్ట్ చేసిన తర్వాత మనకి 18 అనే నెంబర్ ఇక్కడ కనిపించాలి. అది మనం 4 క్లాక్స్ వరకు ఆగే చేయాలి. 1 2 3 4 ఆపేసా. ఇక్కడ 18 మనకి కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. రీసెట్ చేద్దాం.
ముందు ఉన్న డేటా మొత్తం ఎరేజ్ అయ్యి ఏలో 5ని స్టోర్ చేసుకుందాం. స్టోర్ చేసేసాం. ఇప్పుడు ఇన్పుట్ బిలో మళ్ళీ మనం 5ని స్టోర్ చేసుకుందాం. ఇక్కడ స్టోర్ చేసాం. ఇప్పుడు 5 × 5 మనకి 25 రావాలి. స్టార్ట్ చేద్దాం. 4 clocks వరకు వెయిట్ చేద్దాం. 1 2 3 4 మనకి 25 వచ్చేసింది.